బీఆర్ఎస్ కారు షెడ్డుకు వెళ్లడానికి రెడీగా ఉంది అన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. నగరంలో బీఆర్ఎస్ కి నచ్చిన ప్రాంతాలనే అభివృద్ధి చేసుకున్నారు అన్నారు. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా మనతో పాటు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. కార్ వర్సెస్ బుల్డోజర్ అంటూ కేటీఆర్ నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? ఎట్లా ఉంది మీ రెస్పాన్స్? ముఖ్యంగా గమనించాలి, వాళ్ళకి రాత్రి నిద్ర పట్టట్లేదు. కారు రెడీగా ఉంది షెడ్డుకు పోవడానికి. వాళ్ళు ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాతోనే చెప్పిండు కేటీఆర్, మీరు ఎన్లో ఇన్వాల్వ్ కాకురన్నా మొత్తం అందరినీ క్లియర్ చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా నవీన్ యాదవ్ ఏంటంటే ఈజ్ ఏ ఇంజనీర్. బేసికల్లీ ప్రజలందరూ కూడా అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. అతను చదువుకున్నవాడు, తప్పకుండా అతనికి వేస్తామని. కాంగ్రెస్ పార్టీ రౌడీ దర్బార్ నడుపుతుంది, ఇది సర్కార్ కాదు రౌడీ దర్బార్ అంటూ కూడా కేటీఆర్ ప్రతి సమావేశంలో ప్రతి సభలో చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఏం లేదు, రౌడీజం చేసింది కేటీఆర్. వాస్తవాలు తెలుసుకోవాలంటే సిరిసిల్లాలో ఉష్కే మాఫియా నడిపించి వేలాది కోట్ల రూపాయలు వీళ్ళు దండుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో డెవలప్ అయిందంటే కూడా పక్కన వేలాది కోట్ల రూపాయల ప్రాపర్టీస్ కేటీఆర్కి సంబంధించింది, హరీష్ రావుకి సంబంధించింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఉన్న ప్లేస్లో బ్రహ్మాండంగా ఫ్లైఓవర్స్ అయ్యాయి. అంటే ఇవన్నీ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా వీఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్. మరి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎందుకు డెవలప్ కాలేదు? ఓన్లీ వాళ్ళకి నచ్చిన చోట డెవలప్ చేసుకున్నారు. గజ్వేల్ ప్రాంతం డెవలప్ చేసుకున్నారు, సిరిసిల్లా ప్రాంతం డెవలప్ చేసుకున్నారు. అంటే మిగతా వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాదా? వీళ్ళు అడిగేవాళ్ళు లేరా? అడిగేవాళ్ళు లేరని చెప్పి వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు పవర్ ఎంజాయ్ చేశారు. లక్షలాది కోట్ల రూపాయలు మరి దోచుకున్నారు. అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి కార్రేజ్ వరకు లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు. మరి అదేవిధంగా మళ్ళీ పవర్ హంగర్స్ వాళ్ళు. వీఆర్ నాట్ పవర్ హంగర్స్. గ్రేట్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. వాళ్ళు భయప్రాంతులై రేపు మమ్మల్ని అంచివేస్తారు, రూలింగ్ ఎట్లయినా వస్తుందేమో అనుకొని వేశారు. ఈసారి రిజల్ట్ కనిపిస్తుంది. కంటోన్మెంట్ బై ఎలక్షన్స్లో మేము విన్ అయ్యాం. కంటోన్మెంట్లో కూడా ఈరోజు మన కారిడార్ ఏదైతే మనకు ఎలివేటెడ్ కారిడార్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. మరి నార్త్ మెట్రో పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఇవన్నీ కూడా ట్రాఫిక్ జామ్. నీకు బోయిన్పల్లి నుంచి తీసుకుంటే మేడ్చల్ వరకు పోవాలంటే 1 hour 10 minutes, 1 hour 15 minutes పడుతుంది. ఈరోజు నార్త్ మెట్రో కూడా టేకప్ చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా రాహుల్ గాంధీ గారికి దక్కింది. అటు ఇటు షామీర్పేట్, అల్వాల్, మరి అదేవిధంగా లాల్జార్, ట్రిమల్గిరి ఇవన్నీ కూడా కమ్స్ అండర్ కంటోన్మెంట్. బోయిన్పల్లి కమ్స్ అండర్ కంటోన్మెంట్. ఇవన్నీ కూడా మేము నార్త్ మెట్రో కూడా విదిన్ నో టైమ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మాటలు కాదు, ఇక్కడ ఆల్రెడీ 150 crores జూబ్లీహిల్స్లో పెట్టాం. ఇంకా మినిమం 1000-1500 కోట్లు అయితేనే డెవలప్ అవుతుంది. 3 yearsలో ఓన్లీ కాంగ్రెస్ కెన్ క్రియేట్ మిరాకిల్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మైనంపల్లి హనుమంతరావు చెప్తున్నారు. రాజుతో కలిసి ప్రభాకర్, TV9.